హాయ్! ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపించబోతున్నానండి. ప్రాసెస్ కుక్కర్‌లో చేసి చూపిస్తున్నాను. ఒకసారి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తున్నాను. కడాయి హీట్ అయ్యాక ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకొని ఫ్రై కదా, ఆయిల్ కూడా ఒక 4 స్పూన్లు వేసి హోల్ గరం మసాలా వేస్తున్నానండి. అలాగే ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేపుకుందాం. దీనిలోనే పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేగనిద్దాం. కొంచెం కరివేపాకు కూడా వేసి వేగిపోయింది కదా, కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక గంట ముందే పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి కొంచెం దీన్ని డ్రై అయ్యేలాగా వేగనిద్దామండి. ఇంకా వాటర్ ఏమి వేయద్దు, అది డ్రై అయిపోతుంది. అదిగో ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. దానిలో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చేసి ముక్క సాఫ్ట్గా అయ్యింది కదా కొద్దిగా. ఇప్పుడు దీనిలోనే కారం వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. దీనిలోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. ఒకసారి కలుపుదాం ముక్కలకి కారం ఇవన్నీ పట్టేలాగా. ఇప్పుడు దీనిలోనే సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. ఇది ఇలాగే ఫ్రై అవ్వనిద్దామండి. మూత పెట్టి ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు పక్కన ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా వేగనిద్దామండి. ఇది ఇప్పుడు దీనిలో హోల్ గరం మసాలా కూడా వేస్తున్నాను. చెక్క, లవంగాలు, పువ్వు, యాలకులు. ఇది కూడా వేగినాక దీనిలో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి కొంచెం వేగనిద్దామండి. వేగినాక దీనిలో వాటర్ పోసేసుకుందాము. మన రైస్కి సరిపడా వాటర్ పోసుకుందాం. ఉప్పు వేసి బాగా తెరలనిద్దామండి. ఇవి పక్కన చికెన్ కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఫ్రై అయిపోయింది. ఒక గంట ముందే బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుకున్నానండి, వాష్ చేసుకొని. ఇప్పుడు ఎసురు తెరులుతున్నప్పుడు ఈ బాస్మతి రైస్ని కూడా వడకట్టేసుకొని దీనిలో వేసేసుకుందాం. వాటర్ ఏమీ రాకుండా దీని సహాయంతో మొత్తం దీనిలో వేసేసుకుందామండి. ఇప్పుడు కడాయి హీట్ అయింది కదా, పక్కన కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ హీట్ అయ్యాక ఈ తెరులుతున్న బాస్మతి రైస్ వాటరు, ఆయిల్, నెయ్యి వేసి పెట్టుకున్నానండి కుక్కర్లో. బాస్మతి రైస్ వాటరు ఒక 3 గంటలు దీనిలో పోసేసి ఇప్పుడు మనం 80% ఉడికిపోయింది కదా బాస్మతి రైస్. ఆ రైస్ కూడా ఎత్తి కుక్కర్లో వేసేద్దాం. చూడండి, 80% కుక్ అయిపోయింది. ఇంకో 20% కుక్కర్లో కుక్ అయిపోతే సరిపోతుంది. మసాలా ఫ్లేవర్లన్నీ పట్టినాయి కదా. ఇప్పుడు ఈ రైస్ ఎత్తేసి ఈ కుక్కర్లో వేసేసుకుందాం. పైనుంచి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై ఉంది కదండి, అది కూడా వేసేసి చికెన్ ఫ్రై కూడా వేసేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో, కొంచెం సిమ్ కాదు హై కాదండి, కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఇలా ఉంటే సరిపోతుంది. 1 విజిల్ వచ్చేలాగా ఉడికించుకుందాం.
ఈ మంట సరిపోతుంది. 1 విజిల్ రావాలండి, ఉడికించుకుందాం. ఇప్పుడు 1 విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. బాస్మతి రైస్తో ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. చాలా బాగా వచ్చింది కదా, పీస్ కానీ రైస్ కానీ ఏం అంటుకోకుండా చాలా బాగా వచ్చిందండి. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వావ్, స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.